హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్టీస్ కిచెన్. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఆంధ్ర స్టైల్లో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చెక్క, లవంగం, యాలకులు, ఎండి కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి. దోరగా వేయించి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 టొమాటోలు, అలాగే 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 kg మటన్కి నేను చెప్తున్నాను. నీట్గా 4-5 టైమ్స్ మటన్ని మనం బాగా వాష్ చేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించాలి. చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో వేయగానే చక్కటి వాసన. దాని తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని మనం కుక్కర్లో వేసేయాలి. అలాగే టొమాటోస్ కూడా అందులోనే వేసేయాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మనకి కారం ఎంత కావాలో చూసుకొని కారం కూడా వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మసాలాలు గ్రైండ్ చేసి ఈ కుక్కర్లో వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్స్ ఒక 7 వచ్చే వరకు పెట్టుకొని ఆ తదుపరి మటన్ కర్రీ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. వెరీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఆంధ్ర స్టైల్లో చక్కగా మటన్ కర్రీని ఇలా తయారు చేసుకొని చపాతీస్లోకి, రైస్లోకి, అలాగే పూరి మంచి కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. బాయ్.